హలో అండి, ఐఎమ్ డాక్టర్ శైవాల్ని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ AMBI హాస్పిటల్ హైదరాబాద్. సో ఇవాళ మనము ఫోకల్ అడినోమైసిస్ ఆఫ్ మయోమెట్రియం అంటే ఏంటో తెలుసుకుందాము. యూజువల్లీ ఉమెన్ ఏజ్ వచ్చేసి 20 to 40 years ఆఫ్ ఏజ్. కామన్ సిమ్టమ్స్ కామన్లీ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ ఇంటర్కోర్స్ అయినప్పుడు పెయిన్ రావడము, లేదంటే యూరినేషన్ అప్పుడు పెయిన్, స్టూల్ పాస్ చేసేటప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ రావడము. సో మనం ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ చెక్ చేసుకుంటామో అది యూజువల్లీ డయాగ్నోస్ అయ్యేది ఫోకల్ అడినోమైసిస్ ఆఫ్ మయోమెట్రియం. అడినోమైసిస్ ఆఫ్ మయోమెట్రియం అంటే ఏంటి? ఇది యూజువల్లీ గర్భసంచి లోపల ఉన్న లైనింగ్ కాస్త మయోమెట్రియం అంటే మజిల్ లేయర్స్ లోపలికి వెళ్ళినప్పుడు దీన్ని మనము అడినోమైసిస్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అక్కడ ఎక్కువగా పెరిగి యూట్రస్ సైజ్ కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సైజ్ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా పెయిన్ అనేది కంట్రోల్ అవ్వదు. యూజువల్లీ CA-125 అనే మార్కర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. CA-125 బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో దాన్ని బట్టి ఇన్ఫ్లమేషన్ సివియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఫోకల్ అడినోమైసిస్ ఆఫ్ మయోమెట్రియం అనేది ఒకవేళ 1 to 2 centimeters అయితే మెడికల్ ట్రీట్మెంట్గా మేనేజ్ అవుతుంది. బట్ అది ఒకవేళ మోర్ దాన్ 3 to 4 centimeters ఎక్కువగా ఉంటే సో సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.